కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి 'సాగర్ సంగమం' సినిమా పూర్ణోదయ మూవీస్ బ్యానర్లో వచ్చింది. ఈ సినిమా చాలా సెన్సేషనల్ హిట్ అయింది. అంటే శంకరాభరణం తర్వాత ఆ బ్యానర్లో విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమా. మధ్యలో సీతాకోకచిలుక సినిమా వచ్చింది. ఆ తర్వాత సితారా సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ క్రమంలో వచ్చినటువంటి సినిమానే 'సాగర్ సంగమం'. 83లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా నిజానికి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగింది. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులో కూడా చాలా పెద్ద విజయం సాధించింది. నిజానికి ఈ రెండు చోట్ల పెద్ద విజయం సాధించటం అనే వ్యూహంలో భాగంగానే కమల్ హాసన్ హీరోగా వచ్చాడా ఈ సినిమాకి అనేది ఒక సందేహం. కమల్ హాసన్ చేయటం వలన ఈ పాత్రకి నిండుతనం వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ అనే పేరు కలిగినటువంటి క్యారెక్టర్ని కమల్ హాసన్ పోషించాడు. కమల్ హాసన్ స్వయంగా ఆయన డాన్సర్ కావటం అనేది ఒక అడ్వాంటేజ్. అలాగే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో నడిచేటువంటి వివిధ షేడ్స్కి ఆయన అద్భుతంగా, అంటే ఆ షేడ్స్ని చాలా అద్భుతంగా ప్రదర్శించగలిగాడు కమల్ హాసన్ గారు. ఏజ్డ్ పెర్ఫార్మెన్స్లో కానివ్వండి, లేకపోతే యంగ్గా ఉన్నటువంటి సందర్భంలో, అలాగే జయప్రద గారితో నడిచే సన్నివేశాలు, ఇవన్నీ వీటన్నిటిలోనూ ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. అయితే ఆయన చాలా వినమ్రంగా ఈ సినిమాలో చాలా మేనరిజమ్స్, తను నటించినటువంటి సన్నివేశాల్లో తను ప్రదర్శించిన నటన వెనకాల విశ్వనాథ్ గారి ప్రమేయము, జోక్యము ఉంది అని ఆయన చెప్పుకునేవారు. అయితే కమల్ హాసన్తో సినిమా చేయాలి అని ఒక కోరిక మన్మథలీల షూటింగ్ జరుగుతున్న రోజుల నుంచి విశ్వనాథ్ గారిలో ఉండేది. ఎందుకంటే ఆయన ఒక సినిమా రికార్డింగ్ చేస్తున్న టైంలో విజయ గార్డెన్స్ బయట మన్మథలీల షూటింగ్ జరుగుతోందట. ఆ షూటింగ్లో ఒక షాట్ ఉంటుంది. పిల్లలు చివరిలో మన్మథలీల తమిళ సినిమా, అది తెలుగులో విజయబాపిరెడ్డి గారు డబ్ చేశారు. అయితే ఒరిజినల్ సినిమా షూట్ జరుగుతోంది, తమిళ సినిమా. అందులో చివరిలో పిల్లలు కనిపించిన ప్రతి పిల్లవాడు నాన్న అని పిలవటం మొదలు పెడతాడు కమల్ హాసన్. ఆ షాట్ తీస్తున్నారు. చాలామంది పిల్లలు నాన్న నాన్న అని వస్తూ ఉంటారు. ఈయన పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది షాట్. ఆ షాట్ తీసేటప్పుడు బాలచంద్ర గారు ఇతన్ని క్రెయిన్లో పెట్టి ఎండలో ఆ పిల్లల్ని ఆర్గనైజ్ చేసేటువంటి పనిలో ఉన్నాడట. ఆయన చెప్పలేదు కాబట్టి ఆ క్రెయిన్లో నుంచి దిగటం తప్పు అనే ఉద్దేశంతో ఆ క్రెయిన్లోనే కూర్చుని ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు షాట్ ఓకే చెప్తారు అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నట్టు ఆయన. ఇదంతా రికార్డింగ్ లోపలికి వెడుతూ మధ్యలో బయటకు వస్తూ విశ్వనాథ్ గారు గమనిస్తున్నారు. గమనిస్తూ ఆయనతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఉండేవాడట పక్కన, విశ్వనాథ్ గారి పక్కన. ఏం డెడికేషన్ అది! ఆ డైరెక్టర్ గారు చెప్పలేదని చెప్పి అలా నిలబడిపోయాడు ఆయన క్రేన్ మీద. అది ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలి అని చెప్పి అన్నాడట ఆయన. అప్పటి నుంచి కమల్ హాసన్తో సినిమా చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉండేది. అలాగే బాలచంద్ర గారి దగ్గర ఏదో ఒక సినిమాకి అసిస్టెంట్గా పనిచేయాలి అనే కోరిక కూడా ఉండేది ఈయనకి, విశ్వనాథ్ గారికి. అది ఒక సందర్భంలో, అంటే శంకరాభరణం తర్వాత ఒకసారి ఈయన్ని అభినందించినటువంటి బాలచంద్ర గారిని చూస్తూ ఈ మాట అన్నట్టు ఆయన, మీ దగ్గర ఒక సినిమాకి అసిస్టెంట్గా పనిచేయాలని నా కోరిక ఒకటి ఉండేదండి, అది ఎప్పుడు తీరుస్తారో మీరు అన్నాడట ఆయన. అంటే ఈయన వచ్చి, అదేమిటి, నేనే మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేద్దాం అనుకుంటున్నాను అన్నాడట ఆయన. అలా నడిచింది ఆ కోరిక. ఆయనలో కమల్ హాసన్తో సినిమా చేయాలి అనేటువంటి కోరిక సాగర సంగమంతో తీరింది ఒక రకంగా. కానీ నిజానికి ఈ సాగర్ సంగమం సినిమాకి ముందు అనుకున్నటువంటి హీరో కమల్ హాసన్ అయినా, ఈ కథ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన మనసులో ఉన్నటువంటి హీరో కమల్ హాసన్ అయినా అనేది సందేహం. కమల్ హాసన్ అలాగే జయప్రద, ఆ రెండు క్యారెక్టర్లు కూడా చిరంజీవి, జయసుధలతో ఈ సినిమా తీయాలి అనేది ఎక్కడో ఒక స్కీమ్
నడిచింది అనేటువంటి ఒక ప్రచారం ఉండేది. అయితే ఈ ప్రచారాన్ని ఎవరూ ధృవీకరించలేదు. ఈ మధ్య జయసుధ గారు ఎక్కడో అంటే ఆ టైంలో నా దృష్టికి వచ్చింది ఈ విషయం. ఆ సినిమా చేయాలని నన్ను అడిగారు. దానికోసం నేనేదో డాన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇలాంటివేవో అనుకుంటున్నాను. మళ్ళీ నన్ను ఎందుకునో వదిలేశారు. ఆ ప్రాజెక్ట్‌లో జయప్రదతో వెళ్ళారు వాళ్ళు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆవిడ. చెప్పిన తర్వాత అది విన్న తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చింది. గుర్తొచ్చి నిజమే ఆ టైంలో ఈ ప్రచారం బయట వినిపించేది. అయితే చిరంజీవి గారిని ఈ పాత్రకి అనుకోవటానికి ఒక మూలం ఉంది. ఆ మూలం ఏమిటంటే 'శుభలేఖ' సినిమా చేశారు ఆయన. ప్రశాంతి క్రియేషన్స్ అనే బ్యానర్‌లో. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ శాస్త్రి గారు, అలాగే అల్లు అరవింద్ గారు కలిసి చేసినటువంటి సినిమా అది. ఆ సినిమాలో చిరంజీవి గారితో ఒక ఫ్రిజ్ యాడ్ తీస్తారు ఆయన, విశ్వనాథ్ గారు. అందరికీ చాలా గుర్తుండేటువంటి సందర్భం అది. 'దశరథ వర కుమారుడవైతివి' అని అది అలా మొదలవుతుంది. ఇది భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి ఇలా అన్ని నృత్యాలు చేయిస్తారు దానిలో చిరంజీవితో. ఈ చేయించినటువంటి ఘనత శేషు మాస్టర్కి దక్కుతుంది. ఆయన చిరంజీవి గారికి ఇవన్నీ నేర్పించి ఆయనతో ఇవన్నీ పెర్ఫామ్ చేయించారు. ఆ సందర్భంగా 'శుభలేఖ' సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఆయన జ్యోతి చిత్రకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు శేషు మాస్టర్. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక విషయం ప్రస్తావించాడు. చిరంజీవి క్లాసికల్ డాన్సర్ కాదు కానీ తను నేను చెప్పిన మూమెంట్స్ అన్ని చాలా అద్భుతంగా గ్రాప్ చేసి నేను చెప్పిన పద్ధతిలోనే పెర్ఫామ్ చేశాడు. అది నాకు చాలా ముచ్చటేసింది. మీరు పర్టికులర్గా ఈ 'దశరథ వర కుమారుడవైతివి' అనేటువంటి పాట చూస్తే ఎవరైనా సరే చిరంజీవి అభిమానులు కాక తప్పదు అనే మాట చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. అలా అది ఎందుకు అల్లారు ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం భారతీయ నృత్య రీతులన్నీ చిరంజీవితో ఎందుకు చేయించాల్సి వచ్చింది అనే లోతుల్లోకి వెడితే బహుశా ఆయన బ్రెయిన్లో అప్పటికే సాగర్ సంగమం రేఖామాత్రంగా ఉందేమో అని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో కమల్ హాసన్ క్యారెక్టర్ అదే భారతీయ నృత్య రీతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని డిరైవ్ చేయాలి అని చెప్పి ఆయన అన్ని నృత్య రీతుల్ని అభ్యసిస్తాడు. ఈ నృత్య రీతుల్ని అభ్యసించటము అలాగే భారతీయ నృత్యము అని ఒక దాన్ని డిరైవ్ చేయటము అనే ప్రోగ్రాంకి ప్రాతిపదిక మనకి అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ? 'శుభలేఖ' సినిమాలో. 'శుభలేఖ'లో ఆయనతో ఆ డ్యాన్స్లన్నీ చేయించడం వెనకాల ఈ కూచిపూడి, కథక్, కథకళి ఇవన్నీ చేయించడం వెనకాల స్కీమ్ బహుశా సాగర్ సంగమంలో చిరంజీవిని తీసుకోవాలి అని అనుకోవడం కావచ్చు. అలా చిరంజీవి అంటే చిరంజీవిని హీరోగా చేసుకుని చేయాలి అనేది. అయితే చిరంజీవి గారికి అప్పటికి ఆ క్యారెక్టర్ హెవీ అయి ఉండేది. కమల్ హాసన్ చేయటం వల్లనే ఆ పాత్ర పండింది. ఆ పాత్రకి న్యాయం కూడా జరిగింది. చిరంజీవి డెఫినెట్గా పెర్ఫామ్ చేయగలిగి ఉండేవాడు. కానీ అంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ కమల్ హాసన్ ఇచ్చాడు అనేది ఆ టైంకి అది నిర్వివాదాంశం. రెండోది మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని, అంటే తమిళనాడులోను అలాగే ఆంధ్రాలోను అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా అప్పటికి హిందీ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అయి ఉన్నాడు అతను కమల్ హాసన్. ఇలా ఈ మార్కెట్ గణాంకాలు కూడా కమల్ హాసన్ అయితే బెటరు, బడ్జెట్ రికవరీ అవుతుంది అనే అభిప్రాయంతో కూడా కమల్ హాసన్ని అంటే పూర్ణోదయ నాగేశ్వరరావు గారే, ఏడిది నాగేశ్వరరావు గారే సజెస్ట్ చేసి ఉండొచ్చు. నిజానికి ఆ బ్యానర్లో చిరంజీవి అంతకుముందు యాక్ట్ చేసి ఉన్నాడు 'తయారమ్మ బంగారయ్య' సినిమాలో. పూర్ణోదయాలో మొదటి సినిమా చిరంజీవికి 'తయారమ్మ బంగారయ్య'. అయితే చిరంజీవితోనే ఎందుకు చేయించాలనుకుని ఉంటారు విశ్వనాథ్ గారు. ఆయన అంటే కమల్ హాసన్ కంపారిటివ్గా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటానికి ఆయన స్వతహాగా డాన్సర్ అవ్వటం అనేది ఒక అడ్వాంటేజ్ కమల్ హాసన్. అది ఈ సినిమాకి కలిసి వచ్చినటువంటి అంశం అనుకుంటే, ఇక్కడ ఈయన శంకరాభరణం సినిమా తీసినప్పుడు అందులో
అప్పటికి శాస్త్రీయ గాయకులుగా లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళతో పాటలు పాడించలేదు ఆయన. అంటే బాలమురళీ కృష్ణ గారితోనో యేసుదాస్తోనో పాడించి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్వతహాగా నృత్య కళాకారుడైనటువంటి కమల్ హాసన్తో ఈ క్యారెక్టర్ చేయించినటువంటి విశ్వనాథ్ గారు అక్కడ ఎందుకు బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు? ఆయనకి శాస్త్రీయ సంగీతం మీద అంత పట్టు లేదు అనే విషయం తెలిసినప్పటికీ ఆయనతో ఎందుకు పాడించారు అంటే దానికి రీజన్ ఒకటి చెప్పేవాడు ఆయన విశ్వనాథ్ గారు. ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే అక్కడ సోమయాజుల్ క్యారెక్టర్ని మ్యాచ్ చేస్తూ పాడాలి కాబట్టి బాలసుబ్రహ్మణ్యం కొంచెం నేర్పిస్తే ఏదైనా పాడగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్సు, అలాగే కొంత మిమిక్ చేయగలడు అంటే మిమిక్రీ కళ తెలిసినటువంటి కళాకారుడు కాబట్టి తను పాడితే పూర్తి న్యాయం జరుగుతుందని నేను అనుకుని అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చాను అని చెప్పి విశ్వనాథ్ గారు శంకరాభరణం పాటలు ఎందుకు మీరు శాస్త్రీయ కళాకారులతో పాడించలేదు అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం అది. బాలసుబ్రహ్మణ్యం గారిలో ఉన్నటువంటి ఆ కళని నేను ఈ సినిమా కోసం వినియోగిద్దాం అనుకుని మిగిలిన వాళ్ళని ఎవరిని పిలవలేదు అని అన్నాడు. కానీ నిజానికి ఇంకొక ప్రచారం ఉంది. ఆ ప్రచారం ఏంటంటే బాలమురళీ కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారని, అయితే ఆయన క్యారెక్టర్ కూడా చేస్తారు అనడంతో వీళ్ళు డైలమాలో పడి ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళలేదని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పడానికి ఎవరు లేరు, కానీ అది కూడా ఒక ప్రచారం. అయితే ఇదే అభిప్రాయంతో ఆయన చిరంజీవి ఏది నేర్పించినా ఆకలింపు చేసుకుని చేసేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్సు, అది టెస్ట్ చేశారేమో అని నా సందేహం. శుభలేఖలో ఆ దశరథవర కుమారుడు వైతివి అనేటువంటి పాటలో ఈ భిన్నమైనటువంటి నృత్య రీతులన్నింటినీ చిరంజీవితో చేయించడం వెనకాల అతను చేయగలడా లేదా అంటే సాగర సంగమం సినిమాకి తను సెట్ అవుతాడా కాదా అనేది టెస్ట్ చేయటం కోసం ఆ యాడ్ ఫిలిం తీసుంటారు అనేది ఒక సందేహం. ఆ పరీక్షలో చిరంజీవి పాస్ అయ్యాడు. పాస్ అయినప్పటికీ పాత్ర దక్కలేదు. పాత్ర కమల్ హాసన్కి వెళ్ళిపోయింది. అయితే కమల్ హాసన్ చేయటం వల్లనే న్యాయం జరిగింది. రెండోది చిరంజీవికి ఒక బిలీఫ్ ఇప్పటికీ ఉంది. అంటే ఆయన 70లకు దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటికీ తన మీద ఓల్డ్ క్యారెక్టర్స్ వర్కౌట్ అవ్వవు అనేటువంటి ఒక అనుమానం ఆయనకి ఇప్పటికీ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ తర్వాత అదే టైంలో ఆయన యాక్ట్ చేసినటువంటి ఖైదీ ఈ సినిమాలు ఆడుతున్నటువంటి టైంలోనే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో సింహపురి సింహం అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. అందులో ఓల్డేజ్ క్యారెక్టర్ ఒకటి చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఓల్డేజ్ క్యారెక్టర్ తన మీద వర్కౌట్ అవ్వదు, ఆడియన్స్ తన ఓల్డ్ క్యారెక్టర్స్లో చూడరు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది ఆయన. ఆ నమ్మకాన్ని బలపరుస్తూ ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేసినటువంటి సినిమా అది స్నేహం కోసం. ఆ స్నేహం కోసం సినిమా కూడా వాళ్ళు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. నిజానికి అందులో ఓల్డేజ్ క్యారెక్టర్లో చిరంజీవి చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయి ప్రేక్షకుల ఆదరణ అయితే పొందలేకపోయింది. ఈ పొందలేకపోవడానికి కారణం తనని ఓల్డేజ్ క్యారెక్టర్స్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు, అదే కారణము అనేది చిరంజీవి గారి బలమైన నమ్మకం. అందరివాడు సినిమా ఆడకపోవడానికి కూడా అదే కారణం అనేది ఆయన బిలీఫ్ ఇప్పటికీ. అందుకని ఆయన 70 ఏళ్ల వయసులో కూడా 70 ఏళ్ళకు దగ్గర పడుతున్నాడు ఆయన. ఈ ఏజ్లో కూడా ఆయన దగ్గరికి ఎవరైనా ఓల్డేజ్ క్యారెక్టర్లు తీసుకెళ్తే ఆయన ఇదే సందేహం వెళ్ళబుచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే నాతో వయసు మళ్ళిన పాత్రలు చేయించి రిస్క్ చేయొద్దు, అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు అనే అడ్వైజే ఇస్తాడు ఆయన. అయితే నిజానికి ఆ రోజున విశ్వనాథ్ గారు సాగర సంగమంలో ఆ క్యారెక్టర్ ముందనుకున్నట్టుగా చిరంజీవి జయసుధలతోనే సినిమా తీసి ఆ సినిమాలో చిరంజీవి గారితో ఈ డాన్సెస్ అన్నీ పెర్ఫామ్ చేయించి ఆయనతోనే అన్ని షేడ్స్ పలికింపజేసి ఉంటే ఆ సినిమా ఇదే రేంజ్ హిట్ అయి ఉంటే చిరంజీవి గారు ఇలా ఓల్డేజ్ క్యారెక్టర్స్కి మొహం చాటేసి ఉండేవాడు కాదు కదా అనిపిస్తుంది.
అది డెఫినెట్గా మంచి విజయం సాధించేటువంటి సబ్జెక్టే. అంటే నిజానికి ఒక లూజర్ స్టోరీ అది. అందులో కమల్ హాసన్ క్యారెక్టర్ ఏం సాధించింది అని గనక ఒక్కసారి కథలోకి వెళ్తే అన్నీ కోల్పోయేటువంటి పాత్ర, అది లూజర్ క్యారెక్టరే. ఆ కోల్పోయేటువంటి పాత్రతో తీసినటువంటి సినిమాని అంతగా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేశాడు ఆయన. ఆ కంటెంట్తో ప్రేక్షకుల్ని అంతగా కనెక్ట్ చేయటానికి ఆ సన్నివేశాలు నడిపిన తీరు, ఆ భావోద్వేగాలను జనాలలోకి పంపు చేసినటువంటి తీరు, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి రకరకాల ప్రేరణలు ఉన్నాయి ఆయనకి. సిటీ లైట్స్ ప్రేరణ కావచ్చు, అలాగే కాగజ్ కా పూల్ ప్రేరణ కావచ్చు, ఇలా అనేక సినిమాల రెఫరెన్సెస్ కనిపిస్తాయి అందులో. అన్నీ ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ డిజైన్, బాలకృష్ణ భాగవతార్ అనేటువంటి క్యారెక్టర్ డిజైనింగు, ఆ క్యారెక్టర్ మదర్తో ఆ క్యారెక్టర్కి ఉండేటువంటి అటాచ్మెంటు, అలాగే జయప్రద గారి క్యారెక్టర్, మాధవి ఆ క్యారెక్టర్ పేరు, ఆ మాధవి క్యారెక్టర్ డిజైనింగు, ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా నడిచినాయి. అవన్నీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినాయి, ఎమోషనలైజ్ చేసినాయి. రిపీట్ రన్స్లో కూడా ఆ సినిమాకి బాగా డబ్బులు వచ్చినాయి ప్రతి సెంటర్లోనూ. అలా శంకరాభరణం కంటే కూడా రిపీట్ రన్స్లో సాగర సంగమానికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. దానికి ఇళయరాజా కంట్రిబ్యూషన్ కూడా ఉంది డెఫినెట్గా. ఇళయరాజా కంట్రిబ్యూషన్ ఉంది, జంజాల గారి కంట్రిబ్యూషన్ ఉంది, వేటూరు సుందరామూర్తి గారి కంట్రిబ్యూషన్ ఉంది. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే అదొక క్లాసిక్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. పర్టికులర్గా విశ్వనాథ్ గారు, పూర్ణోదయ బ్యానర్, పూర్ణోదయ నాగేశ్వరరావు గారు, వాళ్ళ కాంబోలో వచ్చినటువంటి సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. కంపారిటివ్గా అంటే స్వాతిముత్యంతో పోల్చినప్పటికీ సాగర సంగమం బెటర్ సినిమా. ఆ తర్వాత శుభ సంకల్పం అని ఇంకో సినిమా చేశారు కమల్ హాసన్ విశ్వనాథ్ గారి కాంబినేషన్లో. దాంతో కంపేర్ చేసినా కానీ సాగర సంగమం బెటర్ సినిమానే. అలా ఆ సినిమా గొప్ప సినిమా. ఆ సినిమాలో నటించేటువంటి అవకాశం చిరంజీవి గారు నిజంగానే కోల్పోయారా అనేది ఒక సందేహం. కానీ ఆ రోజుల్లో ఈ ప్రచారం చాలా విస్తృతంగా ఉండేది. దానికి ఆ ప్రచారానికి ఊతం ఈ శుభలేఖలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ సాంగ్, అది విషయం.